కనుక ప్రభు సంస్కార ఆరాధన అనగానే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తన్ను తాను పరీక్షించుకోవడమే. ఎదుటివారిని విమర్శించడం కాదు, తన్ను తాను పరీక్షించుకోవడమే. తన్ను తాను పరీక్షించుకున్నవాడు తీర్పులోనికి రావడం రాయబడినది. ఇక నుంచి విమర్శించడం మానండి. ఇది చాలా కష్టం కదండి. ప్రపంచాన్ని విమర్శించడానికి పొలోమంటూ ఏంటంట అందరు వస్తారండి కదా. ప్రతివాడు కూడా ఏంటంట విమర్శించడానికి వెంటనే ముందుంటాడు. కానీ విమర్శించబడడానికి నిజంగా ఎవరుంటారంటే ప్రభు సంస్కార ఆరాధనలు ఎవరైతే సంస్కరించబడడానికి ఇష్టపడతారో ఆ సంస్కరించబడేవారు విమర్శించబడతారు, విమర్శించబడ్డవారు అప్డేట్ అవుతుంటారు. ఇది తప్పు అని తెలిసినప్పుడు దీన్ని మానుకుంటారు, దాన్ని సరి చేసుకుంటారు. సరి చేసుకోవడానికి దేవుని సహాయం అడుగుతుంటారు. ఇక మరలా 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 ఒక మనిషి పరిశుద్ధతలో ప్రారంభించబడి పరిశుద్ధతలో పరిపూర్ణతలోనికి వచ్చేదే ప్రభు బలది.